హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రస్తుతానికి పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురం అంటే తెలుసుగా, పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి గెలిచి అసెంబ్లీకి వెళ్ళి డిప్యూటీ సీఎం అయినటువంటి నియోజకవర్గం పిఠాపురం. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ప్రత్యేకమైనటువంటి ప్లేస్గా మనం చూడొచ్చు. ఒక నిజాయితీగా పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2 చోట్ల ఓడిపోయారు అని చెప్పి ఒక దశాబ్ద కాలం ఓటమినే చెవి చూసిన తర్వాత వచ్చినటువంటి విజయాన్ని అందించినటువంటి ప్రజలు పిఠాపురం వాసులు. సో ఇక్కడ పిఠాపురానికి సంబంధించినటువంటి మనం మొదటగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మనం చూస్తే కనుక, ఈరోజు మనం పిఠాపురం ఈ ఏదైతే ఈ సముద్రం కోతకు గురవుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నో ఉప్పాడ ప్రాంతంలో ఒకసారి మనం ఇదంతా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా నివాసం ఉండేటువంటి గృహాలు. దాదాపు ఎన్ని ఇళ్ళు కొట్టుకెళ్ళిపోయాయో, సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయో ఒకసారి మనం చూస్తే అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన ఇదే ప్లేస్లో, ఇప్పుడు నేను నుంచున్నటువంటి ప్లేస్లోనే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఇది చూడటానికి వచ్చినప్పుడు కూడా ఇది కూడా బాగానే ఉండిందాం. అంటే ఈ హైట్లో ఉండటం, ఇక్కడే మీటింగ్ అంతా ఏర్పాటు చేసుకోవటం, అందరూ కూడా ఇక్కడికి అధికారులను కూడా అందరినీ పిలిపించి ఇక్కడ ఒక అంచనా వేయటం కావచ్చు. అటు కేరళ, తమిళనాడు తరహాలో ఏదన్నా సపోర్ట్గా దీనికి, అంటే కోతకు గురవ్వకుండా ఏం చేస్తే బాగుంటుందని ఒక మంచి నిపుణుల బృందాన్ని ఇక్కడికి పిలిపించడం అనేది కూడా జరిగింది. కానీ ఈ రోజు కరెక్ట్ గా నాకు తెలిసి ఒక 6 months అవుతుందేమో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి 6 నెలల్లో ఈ ఇల్లు అన్ని ఆయన ఉన్నటువంటి ప్లేస్ తో సహా కంప్లీట్ గా మొత్తం సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇకపోతే ఇటుపక్క ఇవన్నీ కూడా మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చేంత వరకే కాదు, ఆ తర్వాత ఒక 2-3 నెలల క్రితం వరకు కూడా ఈ ఇళ్లలో నివాసం ఉండేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా కొంచెం మనం చూసుకుంటే ఎవరు లేని, ఇప్పుడు ఎవరు ఉండలేనటువంటి పరిస్థితి. ఏ రాత్రికి ఏ ఆలు వచ్చి కొంచెం గట్టిగా కొట్టినా కూడా ఈ ఇళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా బిక్కుబిక్కుమంటూ బ్రతికేటువంటి వీళ్ళ జీవనాధారం ప్రత్యేకంగా చూసుకోవాలంటే ఇక్కడ వీళ్ళ సముద్రంలో వేటకు వెళ్ళి వచ్చేటువంటి మత్స్యకారులు అందరూ కూడా ఎవరు కూడా అంత బలంగా ఆర్థికంగా నిలబడినటువంటి వ్యక్తులు కాదు. ఇదే ప్రాంతంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక చోటకి వెళ్ళలేరు, ఇంకొక చోటకి వాళ్ళకి ఎవరు తీసుకువెళ్ళాలనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడైనా సరే వాళ్ళ బ్రతికైనా ఏదైనా సరే చావైనా ఇక్కడే ఉంటామని అయితే చాలా బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము తెల్లారు లెగిస్తే సముద్రంలోకి వెళ్ళి వేటకు వెళ్ళి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుల్నే మేము జీవనోపాధిగా భావిస్తున్నటువంటి పరిస్థితి. మేము ఎక్కువగా ఎక్కడికి వెళ్ళి పని చేయలేము, ఇంకొకటి చేయలేము. ఇకపోతే మనం ఈ ప్రాంతం చూశారు కదా, ఈ ప్రాంతం మనం ఉప్పెన సినిమా చూసుంటాం. ఉప్పెన సినిమా ఏదైతే వైష్ణవ్ తేజ్ తీసినటువంటి ఉప్పెన సినిమా ఉందో, ఆ సినిమాలో హీరో సంబంధించినటువంటి ఇల్లు అంతా కూడా ఇదిగో మనం చూడొచ్చు. ఇది గతంలోనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎలక్షన్ ఆ సినిమా అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే అదంతా కూడా ఇక్కడ సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఆ ఇళ్లతో పాటు ఆ ఇల్లు కరెక్ట్గా ఇప్పుడు అక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు ఉన్నటువంటి ప్లేస్ లో ఆ ఇల్లు ఉండేది. ఆ కనీసం దాని రూపురేఖలు కూడా ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇకపోతే ఇక్కడ ఎవరో ఇక్కడ స్లాబ్ వేసుకుని ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఈ ఇల్లు కూడా కంప్లీట్ గా కలిసిపోయింది, ఏమీ చేయలేరు. ఇప్పటికీ మొత్తం స్లాబులు పునాదులతో సహా సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఒక హోప్ వచ్చింది, ఒక ఆశ పుట్టింది. ఏదో ప్రజల కోసం బ్రతికేటువంటి ఒక నాయకుడినా ఈయన వల్లే మనకి డెఫినెట్ గా మంచి జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఉప్పాడ వాసులు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతే ఇంకెవరు చేయలేరనే పరిస్థితికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవ్వరూ న్యాయం చేయలేరు. ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే ప్రజల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి, ప్రజల కోసం మాత్రమే ఆలోచించగలిగి, మాట్లాడగలిగి, పోరాడగలిగి, ఒక యుద్ధమైన చేయగలిగేటువంటి వ్యక్తి. తన కోసం లేదంటే తన కుటుంబం కోసం, తన పార్టీలో నాయకుల కోసం కానీ ఓట్ల కోసం కానీ ఆయన రాజకీయించారు. అలాంటి నాయకుడు ఇక్కడ గెలిపించుకున్నప్పుడు ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ తీర ప్రాంతం ఏదైతే కోతకు గురవుతుందో దీని మీద ఆయన దృష్టి పెట్టాలని వెంటనే ఆయన రావడం కూడా జరిగింది. చెన్నై ఐఐటి, తమిళనాడు ఐఐటికి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులను తీసుకొచ్చి దీంట్లో మనం ఏం చేస్తే బాగుంటుందని ఒక అంచనాకి వేసి ఎన్ని కోట్లు అవుతుంది, దీని మీద ఫండ్స్ కూడా కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల్లోనే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని కాదు, కానీ
బలంగా పవన్ కళ్యాణ్ గారు ఈ 5 ఏళ్లలో 100% పూర్తి చేస్తారు, ఆయన మాత్రమే చేయగలుగుతారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నమ్మకం. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చూద్దాం సార్ వాళ్ళతో కూడా. అంటే అసలు ఈ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? అంటే 3 కిలోమీటర్ల దూరం అండి. 3 కిలోమీటర్ల వరకు ఉండదు ఊరంతా. 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి పోతుంది. ఆ జగన్ జగన్ వచ్చి కొట్టేసాడు. 5 ఏళ్ళు అవుతుంది అంటారా? పోనీ అవ్వాలి, మనలో ఉంది, మనలో ఉందా? మీటింగ్ ఉంటుంది కదా పిఠాపురం అవతల. మీరు కళ్యాణ్ అక్కడికి వస్తున్నాడు అంట. చెప్పి బట్టి ఇలాగ ఎంతో మంది ఇప్పుడు లేనంటే ఇప్పుడు నా వయసులో ఏమంటే 4 కిలోమీటర్లు దాటి ఉంటది, 5 కిలోమీటర్లు ఉంటది. అక్కడ అంత దూరం నుంచి ఇలాగ మెరక ఇప్పుడు ఎర్రకొంపలు పోయింది. ఈ పేటకు పెడతానికి 20 పోయాయి. మరి అక్కడ నుంచి లెక్కేసుకుంటే దగ్గరికి 200 కొంపన్న పోయింది సార్. ఇంకా ఈ కొంపలకి గురించి భయం వేస్తుంది. ఈ పోయి ఓటం కాబడుతుంది మనకు. గన్నాసరావు నాడికి వస్తుంది. గన్నాసరావు లోపలికి తీసి కదా నీటిలో ఉంది గురి పడిపోయింది రాంకోళ్ళు. అక్కడ తీసాం. అది నార్మల్ గా కొన్ని పిఠాపురం ఊళ్ళో కావచ్చు, ఇవిగా చాలా పనులు జరుగుతున్నాయా? పిఠాపురం చేస్తున్నారు కదా, బాగుంది. మెరతం చేస్తున్నాడు, రోడ్లు చేస్తున్నాడు కదా. ఇక్కడైతే మాత్రం ఇది ఒకటి ఉంది. ఈ డబ్బులు కూడా వేస్తా ఉన్నారు కదా మత్స్యకారులకు సంబంధించి, డబల్ చేస్తా ఇచ్చారు. అదే ఎప్పుడు పోతా అంటే తెగులు వేస్తాను అన్నట్టుగా ఏమో అది చెప్పడం. అక్కడ వెయ్యాలా మాకు వచ్చి అనుకోవాలా, అంతేగాని కొట్టి పడితే గట్టుబడి అంటే అద్దెంట్లకి ఏంటి తిండి మానేసుకొని ఆ అద్దె కట్టుకోవాలని సరిపోతుంది. అది ఇల్లే దొరకట్లేదు. మీరందరికీ ప్రధానంగా మత్స్యకాయ వేటకి వెళ్ళాల్సిందేనా? ఏటకాలు వచ్చింది. అందులో చాలీలు గట్టా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే పిఠాపురంలో లాస్ట్ ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఈ ఉప్పాడ తీర ప్రాంతంలో కోరక్తకు గురవుతున్నటువంటి ప్రాంతం. అంటే ఇది ఆల్మోస్ట్ ఈ ఇంటి వెనక వరకు వచ్చేసింది. ఈ ఇంట్లో వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో అయితే వీళ్ళు ఉన్నారు. ముఖ్యంగా అంటే ఇక్కడ అందరూ కూడా మత్స్యకారులు అవ్వటం, వేటకు వెళ్ళొచ్చిన తర్వాత దాని నుంచి వచ్చే ఏదైతే సంపాదన ఉంటుందో కాస్తో కూస్తో వాటితో బ్రతికేటువంటి కుటుంబాలు అన్నీ కూడా. అంతేకాకుండా దాంతోనే ఒక సొంత ఇల్లు ఉంది కాబట్టి దాంట్లోనే తినకపోయినా ఇక్కడ గుట్టుగా వాళ్ళ సంసారాన్ని అయితే నిర్వర్తించుకుంటారు. కాకపోతే ఇక్కడ ఈ కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళ ఇల్లు ఖాళీ చేయమని చెప్తారు. ఇల్లు ఖాళీ చేయమని చెప్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అక్కడికి ఏదో స్థలం ఒకటి ఇచ్చారంట, కానీ ఆ స్థలం ఇచ్చినా కూడా ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ముఖ్యంగా ఏమంటారు? అంటే నార్మల్ గా మీకు ఇప్పుడు మీ ఇంటికి కుటుంబ పెద్దలు ఎవరు లేరా? లేరండి, నేనేనండి. మీకు స్థలం ఇచ్చారా? స్థలం ఇచ్చినా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? కట్టుకోలేకపోయిన పరిస్థితి లేదు. మాకు వాళ్ళకి భర్త లేడు, నాకు భర్త లేడు. ఎలా కట్టుకుంటామండి? మగదిక్కు లేదు. మీరు అక్కడికి వెళ్ళి ఉండి ఒకటి కట్టుకోవాలని, ఒక రేక్ షెడ్ వేసుకోవాలన్న పరిస్థితి లేదు. మా గతంలో కూడా చాలా మంది కూడా మాకు సాయపడ్డ వాళ్ళు ఒకళ్ళు కూడా లేరు. ఇది 4వ ఇల్లు అండి. అది 4 అన్ని ఆ 4 ఇల్లు, ఇది 4వ ఇల్లు కట్టానండి. ఎలాగైనా మేము గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కినప్పుడు అప్పుడు కూడా మాకు ఏ సాయం అందలేదు. సనాత మణి వర్మ గారు ఎక్కి మాకు ఆ స్థలాలు ఇచ్చారు. ఆయన గొప్ప మంచి పనులు కూడా భర్త పోయిన వాళ్ళకి 5,000, 2 బియ్యం మూటలు సాయపడ్డాడు ఆయన. తర్వాత మళ్ళీ గతంలో కూడా ఆయన దిగిపోయిన తర్వాత మళ్ళీ ఈయన ఎక్కాడు. ఈయన ఎక్కి ఏమి సాయపడ్డాడు? 18 ఏళ్ళు వేస్తానన్నాడు. వేతానని కూడా 18 ఏళ్ళు కూడా ఒక 2 సంవత్సరాలు వేసాడు. 3వ సంవత్సరం కట్ చేయిస్తాడు. అది అలాగే అయిపోయింది. మళ్ళీ ఈ కాలనీలు కూడా మాకు సగం మంది కీములు రానిచ్చారు, సగం మంది కీములు రానివ్వలేదు. అయ్యి ఆఫ్ చేయిస్తారు. ఆ తలాల గురించి చాలా గొడవల కింద చాలా కోర్టుకి వెళ్ళాము, చాలా దిక్కలకి వెళ్ళాము. అవి కూడా వర్మ గారు సాధించుకొచ్చాడు. అవి
మాకు రోడ్డు పాయింట్లు కావాలంటే, కరెంటు బిల్లు కరెంట్లు కావాలంటే అన్ని వేయించాడు వర్మ గారు. ఇప్పుడు వచ్చే పరిపాలనలో మాకు జగన్ ఉన్నంత కాలం ఏవి కూడా అవకాశాలకి పొందలేదు. పొందకంటే వంగ గీత వచ్చి నేనే వేయిస్తాను, మీకు ఎందుకు, మీకు ఎవరికి బాధ లేకుండా నేను చేస్తాను అనేసి వాగ్దానం ఇచ్చింది. ఆవిడ కూడా వర్మ కాలనీలోకి కొన్ని రోజులు ఆవిడ కూడా కారు వేసుకొని తిరిగి కొన్ని పనులు ఆవిడ కూడా చేసింది. చేయలేదని అంటలేదు, ఆవిడ చేసింది. వంగ గీత చేసిన పనులు కూడా కొద్దిగా ఉన్నాయి. ఆవిడ చేసిన పనులు ఆవిడ చేసింది, వీళ్ళు చేసిన పనులు వీళ్ళు చేశారు. ఈ సమస్య మాత్రం ఎవరు తేల్చుకోవట్లేదు. సముద్రం ఇప్పుడు లేదంటే ఒక 3-4 నాకు తెలుసున్న మట్టిగా అయితే 5-6 పేటలు పోయాయి. 5-6 పేటలు పోయాయి. ఎక్కడండి? అదిగో చూడండి, అది కనిపించి శివరు ఉందా, ఆ శివరి కాడుకుండి మా కొంపలన్నీ ఒక తెలిసిపోతాడికి. ఇంకెలా ఓటి అలా పోతా ఉంటే ఎక్కడ తలాలు లేక అలా కట్టుకుంటా పోతున్నారు. అంత మీకు జీవనోపాధి మీరు ఏదైనా పని చేసుకుంటే తప్ప ఏమీ లేదు. మాకేది లేదండి. ఒక భర్త సాయం లేదు, ఒక కొడుకు సాయం లేదు, ఎవరి సాయం లేదు. ఓ గవర్నమెంట్ సాయం కూడా అస్సలు లేదు. మాకు నెలకి మా భర్త అత్తకి కోళ్ళకి పింఛని ఇస్తారు. పింఛని ఇస్తే మాకు కొన్ని బాధలు ఉన్నాయి. బాబు చనిపోయి పోతా నాకు బాబుకి నీరసం అండి. నీరసం అయితే నీరసం మీద అలాగా కొన్ని కనీసి నీ దగ్గర అప్పులు చేసాను. అప్పులు చేస్తే బాబు చనిపోతాడికి 9 లక్షలు అప్పు ఉందండి. వడ్డీ వాళ్ళు వచ్చి మమ్మల్ని నానా పాటలు గొడవలు ఎడుతా ఉంటే ఈ రకంగా నేను అది అమ్మకం చూపించాను. అమ్మకం చూపేసి ఉన్న డబ్బులు ఎట్టి ఇది కట్టుకున్నాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కనీసం అసలు ఈ ఇల్లుని మీకు ఇంకొక ఇల్లు కట్టించినా మీరు వెళ్తారా? ఇల్లు కట్టిస్తే వెళ్తారా? వెళ్తామండి. ఇప్పుడు ఏదన్నా వాళ్ళు చిన్న రేక్ షెడ్ వేసి నాకు ఇచ్చినా వెళ్ళిపోతానండి. రెడీ కాదని అంటలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఖాళీ చేయమని చెప్పేసారు, ఎందుకంటే మీ ఇంటి వెనకాల అంతా కూడా వెళ్ళిపోయింది. ఏమీ లేదండి, ఇంత ముక్కు మట్టిగా ఉంది. అది ఈ పొద్దునికి వెళ్ళిపోద్దండి. పొద్దున వస్తుంది కదండి, ఈ పొద్దునకి పోతే ఇంకా అప్పుడు మేము ఏ కుండలు పెట్టుకొని ఎక్కడ పోవాలో కనీసం భర్తలేని లోపల ఉంటున్నారు. ఇప్పుడు అది కట్టుకోవాలంటే ఇప్పుడు మేము వండుకోపోయినా వంట చేసుకోకపోయినా అలాగా లోపల పడి ఆ ఇంట్లో పడి ఉంటున్నాం. మరి అదే మేము అద్దె కొంపకి వెళ్ళాలంటే ఎలాగా? ఇప్పుడు ఇద్దరు అత్త కోడళ్ళు పనసను వస్తే ఆ పనసన డబ్బులు ఒకరికి నర్రీలు కొడ్డీ కట్టుకుంటున్నాం. అవి కూడా కడుపుకి తిన్నందుకు కూడా లేదు. బాబు పోతా మేము ఎండి బంగారం అన్ని అమ్మేసినా ఆ కుర్రోడికి చనిపోబోదాడికి 9 లక్షలు అప్పు ఉంది. మరి అవి వడ్డీలు కట్టాలి కదమ్మా. వడ్డీలు కట్టకపోతే కనీసం మళ్ళీ ఇక్కడ పీక మీద కత్తిలాగా ఉండి అక్కడి నుంచి బలవంత సావులు సవ్వాలి. నేను ఆవిడకి వచ్చిన 4 ఏళ్ళు, నాకు వచ్చిన 4 ఏళ్ళు, ఆ వడ్డీలు కట్టి ఆ డబ్బులు అలాగే ఆఫ్ చేసుకుంటున్నాం. మరి ఏం చేస్తాం? అంటే కనీసం ఎవరన్నా ఒక రేగుల షెడ్ వాళ్ళకి మీకు ఇచ్చిన స్థలం ఉంది కదమ్మా. ఇప్పుడు ఇంకా లేదండి, అమ్మేసాను. చాలా కష్టం అయితే మీరు ఇప్పుడు ఇది తప్ప వేరే దిక్కే లేదు. ఇది తప్ప నాకు వేరే దిక్కు లేదని చెప్తున్నాను కదండి. అంటే ఇంకా ఆవిడ మాట్లాడడానికి కూడా చెప్పారు, ఎందుకంటే చాలా మంది వచ్చారు, చాలా మంది ఎవరెవరికి చెప్పి ఇంకా మాకు ఇంకా ఇసుకు వచ్చేసింది, మాకు ఎవరు న్యాయం చేయలేరని ఆమె చాలా బాధపడుతుంది. అంటే ఇద్దరు ఆడవాళ్లే, ఇటు నుంచి సంపాదన ఒక పెన్షన్ మీద తప్ప ఇంకో దాని నుంచి లేదు, ఇంట్లో మగదిక్కు లేదు, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. ఇల్లు చూస్తేనేమో ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఇంకొక నెలలోనో రేపు వర్షాకాలం వస్తే మళ్ళీ ఆ కోతకు గురైపోద్ది. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి, ఏం చేయాలో ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో నాకు తెలిసి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కాబట్టి అందరి దృష్టి కూడా ఈ నియోజకవర్గం మీద ఉంటుంది. కనీసం ఎవరన్నా కానీ దీనికి సంబంధించినటువంటి ఇష్యూని కళ్యాణ్ గారి వరకు లేదంటే వాళ్ళ టీం వరకు అయినా సరే చేరితే వీళ్ళు కనీసం ఏదన్నా చిన్న గుడిసేసి ఇచ్చినా సరే ఎక్కడ వేసి ఇచ్చినా కానీ వాళ్ళు ఉండటానికైతే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇప్పుడు ఇల్లు గడవడమే ఇబ్బందిగా ఉంటే రేపు పొద్దున ఇల్లు కూడా లేకపోతే వాళ్ళు ఎలా గడపాలి అనేది వాళ్ళ ఆవేదన మనం చూడొచ్చు. సో హోప్లీ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఇక్కడ గెలిచారు. ఆయన ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో గుప్తదానాలు చేసినటువంటి వ్యక్తి. సో ఆయన చేయకపోయినా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే దీన్ని చూసి వీళ్ళ దృష్టిని ఒక్కసారి మీకు కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అది కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కనీసం వాళ్ళకి చేస్తే ఒక చిన్న గుడిసేసుకునే ఏర్పాటు అయినా సరే చేయొచ్చు. మనం ఇప్పుడున్న ఇల్లు ఒకసారి మీకు చూపిస్తాను.
ముఖ్యంగా ఈ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి రెండు ఒకసారి లోపల చూద్దాం. ఈ ఎదర ఎంత అద్భుతంగా కనిపిస్తుందో వెనకాలకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో ఒకసారి. ఒకప్పుడు ఎన్నో కుటుంబాలు దీంట్లో జీవనోపాధిగా ఉండే జీవనం సాగించేవాళ్ళు. ఈ రోజు ఇప్పుడు చూడొచ్చు మీరు కింద కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, ఏదో జస్ట్ అలా ఉన్నటువంటి పరిస్థితి. అటలకు సో ఇది కింద మొన్నటి వరకు కూడా చాలా బాగా హ్యాపీగా జీవించేటువంటి కుటుంబాలన్నీ కూడా ఒక్కసారిగా చిన్నభిన్నం అయిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళకి ఎప్పుడు ఈ కష్టాలు తీరుతాయి అనేది, ఎన్నేళ్ళు పడుతుంది, ఏ గవర్నమెంట్ చేస్తుంది, ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా ముందు అయితే పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుంది అని చెప్పి చాలా మంది నమ్మకం, మా నమ్మకం కూడా. ఆయన ఒక్కడే చేయగలుగుతారు అనేది చాలా మంది ఆశ. సో ఆ ఆశని ఆయన నెరవేర్చాలని కోరుకుంటున్నాను.